వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం। ఈరోజు అన్ని ప్రధాన దినపత్రికల్లో చూసినట్టయితే వాయుసేనకు జేజేలు అంటూ వార్తనివ్వడం జరిగింది। పాక్ ఉగ్ర మూకలపై దాడి చేసిన వాయుసేనను దేశం మొత్తం అండగా నిలిచింది, దేశం జేజేలు పలుకుతుంది। దీనికి సంబంధించిన అన్ని వార్తా పత్రికలు కథనాన్ని ప్రచురించడం జరిగింది। ముందుగా ఈనాడు చూసినట్టయితే ఈనాడులో ఉగ్ర మూకలపై పిడుగుల వాన అంటూ ప్రధాన హెడ్డింగ్గా ఇవ్వడం జరిగింది। ముష్కర స్థావరంపై భారత్ వైమానిక దాడి, విరుచుకుపడిన యుద్ధ విమానాలు, పాక్ గడ్డపైకి దూసుకెళ్లిన మిరాజులు, బాలాకోట్ శిబిరంపై బాంబుల మోత, 350 మంది ఉగ్రవాదుల హతం, వాయుసేనకు అధికార విపక్షాల అభినందన, నివ్వరపోయిన పాక్, ఎవరూ చనిపోలేదని బుకాయింపు, బరువు వదిలించుకోవడానికే బాంబులను వదిలేసి వెళ్లారని వ్యాఖ్య, దేశ భద్రతే శ్వాసగా పరితపించే భద్రతా బలగాలను సొంత గడ్డపైనే కుట్రతో నిష్కారణంగా పొట్టన పెట్టుకుంటే భరతమాత కంట రక్త కన్నీరే ఉబికింది। ఈ రుధిర దారలే లింగాలయ్యాయి। కరుడు గట్టిన ఉగ్రవాద భరతం పట్టడానికి గగన తలంలోకి మిరాజులై ఎగిశాయి, శత్రుభూమిలోకి చొచ్చుకొని వెళ్ళాయి, లేజర్ గెడైన్ బాంబులై పిడుగులు గురిపించాయి, ముష్కరుల శిబిరాలను తుత్తినేలు చేశాయి, 350 మంది ఉగ్రవాదులను మట్టి కరిపించాయి। పుల్వామా దాడిపై పాక్కు దెబ్బకు దెబ్బతీసి మన మిరాజులు రారాజులై తిరిగొచ్చాయి। దీనికి సంబంధించిన అన్ని వార్తా కథనాలని ఈనాడు ప్రచురించడం జరిగింది। దాడి ఎలా జరిగింది, ఎన్ని గంటలకు ప్రారంభమైంది, పూర్తి వార్తా కథనాలు ఇందులో ఇవ్వడం జరిగింది। మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో మొదటి వార్తగా పాక్పై భారత్ బాంబింగ్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది। సరిహద్దులు దాటి నట్టింట బాంబుల మోత, ఉగ్ర భూతంపై వైమానిక దళం మెరుపు దాడి, 12 మిరాజ్ విమానాలతో సాహసిక విన్యాసం, బాలాకోట్లో భారీ ఉగ్ర స్థావరం ధ్వంసం, 1000 కిలోల బాంబులతో భూస్థాపితం అంటూ వార్తనివ్వడం జరిగింది। ఉగ్రకోట నేలమట్టం, 350 మంది ఉగ్రవాదుల హతం, 1971 తర్వాత తొలిసారి పాక్ గగనతలంలోకి, పుల్వామాకు ప్రతీకారం, పాకిస్తాన్కు హెచ్చరిక, దెబ్బకు దెబ్బ, మరో దెబ్బ పడకముందే మళ్ళీ కోలుకోనంత మహాగ్ర దాడి, పుల్వామా దాడికి ప్రతీకారం, మళ్ళీ మా జోలికి రావద్దు అన్న హెచ్చరిక, ఉగ్ర మూకలకు ఆశ్రయమిస్తూ పాలిపగ సాధిస్తున్న దాయాది దేశంపై భారత ఆగ్రహం హద్దులు దాటింది అంటూ ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది। 12 మిరాజు, 2000 యుద్ధ విమానాలు అండగా, సుఖైలు, నిఘా డ్రోన్లు, ముందస్తు జాగ్రత్తగా క్షిపణుల మోహరింపులతో మన సైన్యం ముందుకు కదిలింది। పాక్ గగనతలంలోకి ప్రవేశించి మరీ 3 చోట్ల ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై 1000 కిలోల లేజర్ గ్రెనేడ్ బాంబులు కురిపించింది। 350 నుంచి 400 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది। ఉపేక్షించేది లేదు, ఉదాసీనతలు అసలే లేదు, అవసరమైతే గీత దాటి మరీ వాత పెడతాం, ఉగ్ర కోటలను బదలు చేస్తాం అని ఉగ్రవాదులకు పాకిస్తాన్కు ఉమ్మడి సందేశం ఇచ్చింది। జనవరి 26 గణతంత్ర దినమైతే ఫిబ్రవరి 26 రణతంత్ర దినంగా మార్చి విజయనాదం చేసింది అంటూ వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది। సురక్షిత హస్తాల్లో మన దేశం అంటూ ప్రధాని మోడీకి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది। భారత మాతను తలదించుకోనివ్వం, జాతి ఆకాంక్షలను వమ్ము కానివ్వను, దేశం కంటే ఏది ఎక్కువ కాదు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది। మసూద్ బావమర్ది యూసుఫ్ హతం అంటూ వార్తా కథనం ఇవ్వడం జరిగింది। భారత్ దాడి నిజమే అంటూ పాకిస్తాన్ అంగీకరించిన విషయాన్ని కూడా ఇవ్వడం జరిగింది। క్యూనెట్లో సెలబ్రిటీలు అంటూ మరొక వార్తా కథనాన్ని ఇవ్వడం జరిగింది। ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి పేజీలో మొదటి వార్తగా సర్జికల్ స్ట్రైక్ 2 సక్సెస్, దెబ్బకు దెబ్బ, పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం, పాక్ భూభాగంలోకి బాలాకోట్ తరలిన జైషే శిబిరాలపై వైమానిక దాడి, బాంబులతో బీభత్సం, పాకిస్తాన్కు షాక్, 350 ఉగ్రవాదుల హతం, వేకువజామున 20 నిమిషాల్లోపే ముగిసిన మిషన్ అంటూ వార్తనివ్వడం జరిగింది। ఆపరేషన్ ప్రారంభం ఉదయం 3 గంటల 45 నిమిషాలు, ఆపరేషన్ ముగింపు ఉదయం 4 గంటల 5 నిమిషాలు, యుద్ధ విమానాలు మిరాజ్ 2000, సుఖోయ్ అవాక్స్ దాడి చేసిన ప్రాంతాలు బాలాకోట్, ముజఫరాబాద్, చెకోటి అంటూ వార్తనివ్వడం జరిగింది। పాక్ భూభాగంలోకి చొచ్చుకొని మరీ దాడి చేసిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది। సైనికేతర ముందస్తు దాడి, విదేశాంగ శాఖ కార్యదర్శి, దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న హర్షాతిరేకాలు, భారత్ది దుస్సాహసం, ధీటుగా బదిలిస్తామంటూ పాకిస్తాన్కు వార్తా కథనాన్ని కూడా ఇవ్వడం జరిగింది। దేశమే మిన్న ప్రధాని మోడీ, అమర జవాన్లకు నిజమైన నివాళులు అర్పించే రోజొచ్చింది, దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని హామీ ఇస్తున్న, దేశం కన్నా
మిన్న ఏదీ కాదు, దేశానికి సేవ చేస్తున్న, జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ సేవకుడి ప్రణామాలు అంటూ వార్తనివ్వడం జరిగింది. IAFకు సెల్యూట్ రాహుల్, పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాదుల శిబిరాలను IAF ధ్వంసం చేసినట్లు వెలువడిన వార్తలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. భారత వైమానిక దళం పైలట్లకు సెల్యూట్ చేస్తున్నా అంటూ ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది. ఉగ్రవాదుల కర్మాగారం బాలాకోట్ యుద్ధంలో మీ రాజు స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్ 2.0, శాంతి 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 అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రం అప్రమత్తం, IG హెచ్చరికలతో పోలీస్ అలర్ట్, సున్నిత ప్రాంతాల్లో నిఘా పెంపు, స్లీపర్ సెల్స్ దాడులు చేయకుండా ముందస్తు తనిఖీలు, ఉదయం నుంచి గంటకు IBలు నివేదికలు అంటూ వార్తనివ్వడం జరిగింది. సాక్షిలో మరో వార్తగా అయోధ్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం మార్చి 5న తుది నిర్ణయం ప్రకటిస్తాం సుప్రీంకోర్టు, ఒంటిపూట బడులు మార్చి తొలివారం నుంచి అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో మొదటి పేజీలో మొదటి వార్తగా సరిహద్దుల్లో సమరనాదం, గగన దాడి, భారత్ సురక్షితం, ప్రధాని మోడీ, 350 మంది హతం, అటాక్ 2.0, 1000 కిలోల బాంబులతో ప్రతీకారం, జైషేకి చావుదెబ్బ, నిప్పులు చెరిగిన మిరేజ్లు, బూడిదగా మారిన శిబిరాలు, బాంబుల మోత, బాలాకోట్ 3 గంటల 45 నిమిషాలు, ముజఫరాబాద్ 3 గంటల 45 నిమిషాలు, చెకోటి 3 గంటల 58 నిమిషాలకు అంటూ వార్తనివ్వడం జరిగింది. భారత్ గర్జించింది, చిమ్మ చీకట్లో భారత్ మిరేజ్లు రివ్వున ఆకాశంలో కెగిశాయి, అర్ధరాత్రి యుద్ధ విమానం రెక్కలు విప్పితే ఎవరికో మూడినట్టే అదే జరిగింది. POKలో తిష్టవేసిన జైషే మహమ్మద్ శిబిరాలపై భారత యుద్ధ విహంగాలు జూలు విదిల్చాయి. మొత్తం 12 విమానాలు ఆగ్రా వైమానిక స్థావరం నుంచి కేవలం 1-2 నిమిషాల వ్యవధిలో ఒకదాని వెంట మరొకటి నిశ్శబ్ద నిషీధిలోకి ఎగిరాయి. 3 చోట్ల లేజర్ సహిత బాంబులు వేశాయి. అంతా 90 నిమిషాల్లో ఈ మెరుపు ఆపరేషన్ ముగిసింది. జైష్ స్థావరాలు బూడిదయ్యాయి. యావత్ దేశం యుద్ధ పైలట్లకు సెల్యూట్ చేసింది. పుల్వామాలో జైషే మానవ బాంబు చేసిన ఈ మారణ హోమానికి ఇది ప్రతిస్పందన. ఏ ఒక్క పౌరుడికి నష్టం కలగని రీతిలో భారత మిరేజ్లు తమ లక్ష్యాలను గురిచూసి కొట్టాయి. ఆ 3 శిబిరాల్లో 350 మంది మిలిటెంట్లు మరణించారు. భారతదేశం సురక్షిత హస్తాల్లో ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించడం ద్వారా ఈ దాడులతో జైషే నడుం విరిగినట్టయిందన్న సంకేతాలు ఇచ్చారు. భారత్ ఎవరికి తలొగ్గదని, ఎన్నడూ తల దించదని ఉద్వేగ స్వరంతో ప్రకటించారు. మసూద్ పైనే అసలు గురి అంటూ వార్తనివ్వడం జరిగింది. భారత్ మరిన్ని దాడులు చేసే అవకాశం, పాక్ మేకపోతు గాంభీర్యం, దాడులకు సర్వసన్నద్ధమని ఇమ్రాన్ ప్రకటన. దెబ్బకు దెబ్బ భారత్, పాకిస్తాన్కి భారత్ షాక్, జైషే ఉగ్రవాద స్థావరాలు నేలమట్టం, వాయుస్థాయినకు భారతావాని జేజేలు, సరిహద్దుల్లో ఉద్రిక్తత, సురక్షిత స్థావరాలకు పౌరుల తరలింపు, 12 జెట్ ఫైటర్లు, 21 నిమిషాలు, ఆపరేషన్ సక్సెస్, 5 స్టార్ హోటల్ మాదిరి బాలాకోట్ జైషే క్యాంప్, వీర పైలట్లకు శాల్యూట్, మీ సాహసం అద్భుతం, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ ప్రశంసలు, రాష్ట్రంలో అప్రమత్తం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఆంధ్రప్రభలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే వెలుగులో మొదటి పేజీలో మొదటి వార్తగా బద్లా అంటూ వార్తనివ్వడం జరిగింది. 12 విమానాలు, 21 నిమిషాలు, 350 మంది టెర్రరిస్టులు కథం. పుల్వామా టెర్రర్ అటాక్కు ప్రతీకారం తీర్చుకున్న భారత్, పాక్ గడ్డపై గర్జించిన మిరాజ్ ఫైటర్ జెట్స్, పాక్లోని బాలాకోట్, POKలోని ముజఫరాబాద్, చెకోటీలపై బాంబుల వర్షం, 80 కిలోమీటర్లు చొచ్చుకెళ్లి దాడులు, మసూద్ అజర్ బామ్మర్ది యూసుఫ్ హతం అంటూ వార్తనివ్వడం జరిగింది. పుల్వామా నెత్తుటి గాయానికి భారత్ బదులు తీర్చుకుంది. కంట్రోల్ తప్పిన పాక్ ఉగ్ర మూకలకు లైన్ దాటి మరీ బుద్ధి చెప్పింది. సహనం కన్నెర చేస్తే ఎలా ఉంటుందో చూపించింది. మిరాజ్ గర్జనలతో వణుకు పుట్టించింది. పుల్వామాలో టెర్రర్ దాడి జరిగిన 2 వారాల్లోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జూలు విదిల్చి జైషే టెర్రరిస్టుల వెన్ను విరిచింది. 48 ఏళ్ల తర్వాత తొలిసారిగా అంతర్జాతీయ సరిహద్దు దాటి మెరుపు దాడి చేసింది. మంగళవారం వేకువజామున 350 మంది పైగా టెర్రరిస్టులను మట్టుపెట్టింది. వీరిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ బామ్మర్ది యూసుఫ్ హజాక్ కూడా ఉన్నట్టు సమాచారం. 12 మిరాజ్ యుద్ధ విమానాలు 21 నిమిషాల్లో పాక్లోని బాలాకోట్, POKలోని ముజఫరాబాద్, చకోటీలలోని టెర్రరిస్టులను డెన్లను బాంబుల వర్షంతో నేలమట్టం చేసింది. సేఫ్గా తిరిగి వచ్చింది. 1971లో జరిగిన భారత్ పాక్ యుద్ధం తర్వాత మన యుద్ధ విమానాలు పాక్లోకి వెళ్ళడం ఇదే తొలిసారి అంటూ వార్తనివ్వడం జరిగింది. దాడులకు సంబంధించిన వార్తల్ని, ప్రధానికి సంబంధించిన వార్తల్ని ప్రచురించడం జరిగింది. ఇమ్రాన్ ఖాన్
టైం వచ్చినప్పుడు స్పందిస్తామంటూ వార్తనివ్వడం జరిగింది. స్ట్రైక్ ఎందుకు చేయాల్సి వచ్చిందో విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలేకి సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. ఇవి ఈరోజు ప్రధానంగా వెలుగు దినపత్రికల్లో వచ్చిన వార్తను చూసుకుంటే ఇవి ఈరోజు వివిధ ప్రధాన దినపత్రికల్లో ప్రధానంగా వచ్చిన వార్తలు. దీనిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. పేపర్ ముచ్చట కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 94405370444. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో దాదాపు అన్ని దినపత్రికలు ముఖ్యంగా సైనికులకు సంబంధించిన వార్తలు ఇవ్వడం జరిగింది. వాయుసేన ఉగ్రవాదులపై పంజా విసిరిన విషయాన్ని అన్ని ప్రధాన దినపత్రికలు ఇవ్వడం జరిగింది. దీనిపై మనతో పాటు విశ్లేషించడానికి మాజీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గంజి నాగేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే సార్. 1971లో కూడా యుద్ధంలో పాల్గొన్న నాగేశ్వరరావు గారు, అసలు అంటే ఈరోజు నిన్న జరిగిన దాడిని 12 రోజుల తర్వాత 12 యుద్ధ విమానాలు, 21 నిమిషాలు, 350 మంది హతం. దీనిపై మొదటగా మీ విశ్లేషణ, మీరు గతంలో యుద్ధంలో పాల్గొన్న ఒక మాజీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా ఏం చెప్పదలుచుకున్నారు? మొదటగా నేను మొదటగా చెప్పాలంటే ఇది యుద్ధం కాదండి. యుద్ధం అనే పదం వాడకూడదు మనం. ఎందుకంటే యుద్ధం అంటే అసలు మన ముందు ఏం నిలబడతారండి పాకిస్తాన్ వాళ్ళు. 2 నిమిషాలు ఎగిరిపోద్ది పాకిస్తాన్. మనం యుద్ధం చేయలేదండి. మన జీన్స్లోనే యుద్ధం అంటే ఇష్టం లేదు. మహాభారత యుద్ధం జరిగినప్పుడు కొన్ని కోట్ల మంది 18 రోజులు చనిపోయారు. ఇట్ ఈజ్ ఈక్వల్ టు మిలియన్స్ ఆఫ్ వరల్డ్ వార్స్. అటువంటి యుద్ధం మన జీన్స్లోనే ఉంది. మళ్ళా యుద్ధం వద్దు బాబు అనుకునేది. ఇట్ ఈజ్ నాట్ ఏ వార్. తప్పు చేసే మూర్ఖులు ఉన్నారు, వాళ్ళకి శిక్షించామంతే. సమ్ పీపుల్ ఆర్ ట్రబ్లింగ్ సివిలియన్స్. యుద్ధం అంటే సైన్యానికి మధ్యలో జరగాల, వాళ్ళు సివిలియన్స్ మీద పడుతున్నారు. ప్లస్ వచ్చి మంచి ప్రశాంతంగా ఉన్నటువంటి మన నగరాల లోపల అక్కడ బాంబులు పెట్టండి, ఇక్కడ బాంబులు పెట్టండి. ఏంటి మూర్ఖత్వం? మనం పోనీలే అని అంటూ వచ్చాం. మరి ఎక్కువైపోతుంది వాళ్ళది. ఇంకా వేరే దేశాల్లో కూడా పెట్టడం మొదలుపెట్టారు అక్కడక్కడ. ఇక వేరే అందరికి కూడా చాలా కోపం వస్తుంది. మన 40 మందిని చంపారు. ఆ రెండో రోజే ఇరాన్ లోపల అది ఇరాన్ వాళ్ళకు కూడా చాలా కోపం వచ్చేసింది. ఇవన్నీ చూసి మన పెద్ద దేశమే ఈ ప్రాంతం లోపల. సో ఒక పెద్ద మనిషిలాగా మన మహానుభావుడు నరేంద్ర మోదీ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఈ విధంగా బుద్ధి చెప్పాలి అని. అంతే, బుద్ధి చెప్పడమే కానీ యుద్ధం అంటానికి నేను మాత్రం యుద్ధం అన్నాను. ఎందుకంటే యుద్ధం చూశాను, యుద్ధంలో ఉన్నాను కాబట్టి. ఇది యుద్ధం కాదు, ఇట్ ఈజ్ ఓన్లీ పనిషింగ్ ద కల్ప్రిట్స్. బట్ కొద్ది గట్టిగా చెప్పాము, గట్టి దెబ్బ కొట్టారనమాట. మహబూబా ముక్తి అన్నదన్నమాట. ఆర్టికల్ 35 ముట్టుకుంటే భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి కాశ్మీర్లో అన్నది. ఆ అన్న తర్వాత చంప మీద ఒక కొట్టాడు, మన 32 పళ్ళు రాలేట్టు. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు ఏంటంటే 12 రోజులు అంటే వాళ్ళు ఉగ్రదాడి చేసి సైనికులను, సిఆర్పిఎఫ్ సైనికులను చంపి 40 మంది చనిపోయి అంటే కరెక్ట్ 12 రోజులైంది. ఈ 12 రోజుల్లో వ్యూహాత్మకంగా అంటే ఎయిర్ ఫోర్స్ను రంగంలోకి దించి భారత ప్రభుత్వం అంటే ఎలాంటి నిర్ణయంతో వ్యూహాత్మక దెబ్బకొట్టిందని మనం అనుకోవచ్చు? తప్పకుండానండి, ఎయిర్ ఫోర్స్ దింపడం అవసరమైంది. ఎందుకంటే చిన్న వాటికి వాళ్ళు లొంగట్ల. పొలిటికల్ కూడా ప్రెషర్ తెచ్చినప్పుడు కూడా వాళ్ళు వీడు ఏం చేస్తాడు, వీళ్ళకి ధైర్యం లేదు, శాంతి అంటారు. అక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి,
ఎలక్షన్ లోపల వార్ డిక్లేర్ చేస్తే ఆపోజిషన్ పార్టీలు విమర్శిస్తాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ధైర్యం చేయరు అనుకున్నారు. అనుకొని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే దెన్ మోదీ హాస్ టేకెన్ ఏ గుడ్ డెసిషన్. చూశాడు ఫస్ట్ మెల్లమెల్లగా చిన్న చిన్న స్థావరాలని, వాళ్ళని చిన్న స్థావరాలని మామూలుగా బార్డర్ లోపలే ఈ బీఎస్ఎఫ్ వాళ్ళే కొద్దిగా కంట్రోల్ చేద్దామని చూశారు. వాళ్ళతో కాలేదు, వాళ్ళతో కాదు, కొద్దిగా పెద్దనే చేయాల్సి వచ్చింది. అందుకని అసలు ఎయిర్ ఫోర్స్ని దింపుతాడని నేను అనుకోలేదండి. ఎయిర్ ఫోర్స్ దింపారంటే స్మాష్ అయిపోద్ది పాకిస్తాన్. ఎయిర్ ఫోర్స్ కూడా కొద్దిగా చిన్నగా దింపాడంటే. ఇట్ ఈస్ నాట్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎయిర్ ఫోర్స్ యాక్చువల్లీ. అంటే పాకిస్తాన్ అంటే భారత్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ఉగ్రవాదులపై దాడి చేసే క్రమంలో నిన్న ఫారిన్ సెక్రటరీ ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మేము కేవలం దిస్ ఈజ్ నాట్ మిలిటరీ యాక్షన్, అంటే పబ్లిక్ కూడా ఏం మాత్రం ఇబ్బంది లేదు, మేము కేవలం ఉగ్ర స్థావరాల మాత్రమే ఎయిర్ ఫోర్స్ ద్వారా దాడి చేశాము, ఉగ్రస్థావరాల టార్గెట్ ఉగ్రవాదులు, పబ్లిక్ సాధారణ పబ్లిక్ కానీ పాకిస్తాన్ కానీ దీనికి సంబంధం లేదని ఒక వ్యూహాత్మకంగా ప్రపంచ దేశాలు హర్షించే విధంగా ఒక ప్రకటన చేశారు. అది నిజమే, జరిగింది అదే. మనం శాంతి కాముకులం. ఎప్పుడు సివిలియన్స్ని అమాయకులను బలి కాకూడదని ఎప్పుడు ఆలోచిస్తుంటాం. అమాయకులు ఏం చేస్తారు పాపం, వాళ్ళు వ్యవసాయం వాళ్ళు చేసుకుంటుంటారు, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు, స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు, వాటికి దూరంగా వాళ్ళు ఉగ్రవాద స్థావరాలు మాకు తెలిసే కరెక్ట్గా కనిపెట్టాం, అక్కడ మాత్రం వేసాం. వాళ్ళు ఉండకూడదు. ఎలిమినేటెడ్ ద కల్పిట్స్, దట్స్ ఇట్. అంటే ఈ ఆపరేషన్కు అంటే ఈ 12 రోజులు చాలా మర్దన చేసి ఉంటారు. ఎలాంటి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు అంటే అక్కడి నుంచి అటాక్స్ వస్తే ఏం చేయాలి అంటే ఇలాంటివన్నీ ఎలా వాళ్ళు ముందుకెళ్ళి ఉంటారని మీరు భావిస్తున్నారు మాజీ ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా? వీళ్ళు అటాక్ చేసే పరిస్థితి తేలేదు. 12 రోజులు 10 రోజులు జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది అటాక్, వాళ్ళకు కూడా పాకిస్తాన్ వాళ్ళకు కూడా ఇది అటాక్ కాదు అని ఆలోచనలో పెట్టాడు మోదీ గారు. వాళ్ళు అటాక్ కాదు, ఇది చిన్న బార్డర్ లోపల జరిగే ఈ సెక్యూరిటీ మాత్రమే, అంతవరకే అనుకున్నారు. కానీ ఈ పరిస్థితి వచ్చేవరకు 12వ రోజు నాడు మాత్రం దించేశాడు ఎయిర్ ఫోర్స్. ఒకటే దెబ్బ, మళ్ళీ ఇంకా లేవకుండా వాళ్ళు. అంటే సర్జికల్ స్ట్రైక్ ఇంతకుముందు కూడా చేశారు గతంలో, దీనికి తేడా ఏంటంటారు మీరు? దానికి చాలా తేడా ఉందండి. సర్జికల్ స్ట్రైక్ ఇంతకుముందు చేసిందంటే చాలా చిన్నగా చేసింది, అది చాలా వెరీ స్మాల్ సర్జికల్, ఓన్లీ 1 or 2 ఎయిర్ క్రాఫ్ట్స్ వెంట్ అప్పుడు. కానీ ఈసారి అలా చేయడానికి లేదు, రిస్క్ తీసుకోదలుచుకోలేదు మోదీ. ఇట్ హ్యాస్ టు బి క్లియర్ కట్ స్ట్రైక్ ఉండాలన్నమాట. అప్పుడేమో మామూలు చిన్న స్ట్రైక్ చేసాం, ఇట్ వాజ్ వెరీ స్మాల్. నౌ ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ 10-fold. అందుకని 12 విమానాలు ఒక్కసారి పోయినాయి. ఒక్కసారి పోయి ఆ స్థావరాన్ని ఒక అరగంట లోపల ఫినిష్ చేసేస్తారు. 21 minutes టోటల్ ఆపరేషన్ అంతా 21 minutes. అంటే గత సర్జికల్ స్ట్రైక్లో కేవలం పిఓకు భూభాగాన్ని టార్గెట్ చేసి పిఓకు స్థావరాలపై దాడి చేయడం జరిగింది. ఈసారి అంటే మరింత ముందుకెళ్ళి పాకిస్తాన్లోని బాలాకోట్లో వరకు ఎంటర్ అవ్వడం జరిగింది. అంటే వ్యూహాత్మకంగా ఎత్తుగడలు ఎలా ఉండే అవకాశం ఉండేది అంటే ఈ 12 రోజులలో? ఈ వార్నింగ్ అండి, మేము బాలాకోట్ వరకే కాదు, కావాలంటే లాహోర్, హైదరాబాద్ కూడా పోగలమని వాళ్ళకి తెలియజెప్పామన్నమాట. మమ్మల్ని ఆపలేరు మీరు అని. సేఫ్గా వెళ్ళిపోయారు, వాళ్ళ స్థావరాన్ని ఫినిష్ చేసి సేఫ్గా వచ్చేసారు. మనవాళ్ళు ఏం చేయలేకపోయారు. వాళ్ళకి ఆ ధైర్యం లేదు అసలు. వాళ్ళు నిజంగా ఎదురు తిరిగారంటే ఈ 12 విమానాలు సరిపోతాయండి పాకిస్తాన్ని ఫినిష్ చేసేయడానికి. మన పైలట్స్, మనం భారతీయ పైలట్స్ చాలా డేర్ డెవిల్స్. మనవాళ్ళు దేనికి భయపడరు. అసలు ప్రాణం అంటే తృణప్రాయం మనకి. మన సంస్కృతిలోనే ఉంది అది. అదే చచ్చిపోతే కొత్త శరీరం వచ్చింది, పునర్జన్మ అనేది మన ఫిలాసఫీ అది. ఇది పోతే మళ్ళీ వస్తుంది. ఇంకోటి, యుద్ధంలో చనిపోతే వీరస్వర్గం, గెలిస్తే రాజ్యం, అందరూ నన్ను మెచ్చుకుంటారు, సంతోషం, అద్భుతం, నేను సాధించాను. చనిపోతే హ్యాపీగా చనిపోతాను. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఎల్ఓసి దాటి మరొక దేశంలోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళ రాడార్ వ్యవస్థ ఉంటుంది. ఆ రాడార్ వ్యవస్థ పసిగట్టలేకపోయిందా అంటే వాళ్ళ వైఫల్యం ఉందా, లేదంటే అంటే ఎలా అంటే వాళ్ళ రాడార్ వ్యవస్థకు చిక్కకుండా భారత జవాన్లు కానీ భారత ఎయిర్ ఫోర్స్ కానీ ఎలా అంత ఈజీగా చేయగలిగింది అనేది ఇక్కడ అంటే ఒక ప్రశ్న.
మన ఇంటెలిజెన్స్ ఎంత అద్భుతమైన ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న రడార్స్ అన్నీ వాళ్ళ రేంజ్ ఏంటి, వాళ్ళ ఏ హైట్లో చేయగలుగుతారు, ఏ విధంగా చేయగలుగుతారు, అన్ని కంప్లీట్ హిస్టరీ మనకు తెలుసు. అందుకని దాంట్లో ఉన్న లోపాలు ఎట్లా పోతే ఆ రాడార్ పట్టుకోలేదు అది మనకు తెలుసు. ఆ విధంగా పోవడము, ఇంకా మన పైలట్స్ మ్యానవరింగ్ లోపల చాలా ఎక్స్పర్ట్స్, మనవాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్. ఆ రాడార్ ఒకళ్ళు పట్టుకున్నా కూడా తప్పించుకొని రాగలరు మనవాళ్ళు, అంత డేర్ డెవిల్స్ మనవాళ్ళు. దాంట్లోపల సందేహమే లేదు. ఎందుకంటే నేను వాళ్ళతో ఉన్నాను, వాళ్ళ మాటలు చూశాను. అరే కోన్ మేరకు మారేగా ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళ పైలట్స్ తోటి ఉన్నవాడిని నేను. మన వాళ్ళు పట్టుకోలేరు, తప్పించుకురాగలరు, మన ఎట్లా తప్పించుకురాగలరు. అంటే ఇప్పుడు మియాజ్ 2000 యుద్ధ విమానం అంటే చాలా అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించిందా దీన్ని? అంటే దీన్ని మనం ఎలా చూడాలంటాం? అడ్వాన్స్ టెక్నాలజీ అండి ఇది. వెంటనే 180 టన్ తీసుకోగలదు వితిన్ సెకండ్స్. ఇది ఈవెన్ మిసైల్స్ని కూడా మాయ చేయగలదు. ఇది అంత కెపాసిటీ ఉంది దీనికి. ప్లస్ పైలట్కి ధైర్యం ఉండాలి ముఖ్యంగా ఇంత మేనేవర్ చేయడానికి. అది పాకిస్తాన్ పైలట్స్కి లేదు. అది వాళ్ళ దగ్గర MiG-18 ఏదో ఏది ఉన్నా కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఎంత లేటెస్ట్ ఇచ్చినా కూడా ధైర్యం ఉండాలండి. పైలట్కి ధైర్యం ఉండాలి. ప్రాణ భయం ఉన్నోడు ఏం చేయలేడు. వాళ్ళకి ప్రాణ భయం. పైకి మాట్లాడితే ప్రాక్సీ వార్, దే కెన్ గో ఓన్లీ ఇన్ ప్రాక్సీ వార్. డైరెక్ట్ వార్కి దే ఆర్ అన్ఫిట్. నాకు తెలిసి అది ఓపెన్గా చెప్తున్నాను నేను, దే ఆర్ అన్ఫిట్ ఫర్ డైరెక్ట్ వార్. అంటే వాళ్ళు ఎందుకు అంటే ఇప్పుడు యుద్ధం డైరెక్ట్ చేసి ఇప్పటి వరకు గెలిచిన చరిత్ర లేదు పాకిస్తాన్కు. అయినా కానీ ప్రతిసారి ఉగ్రవాదుల్ని భారత్పై ఉసుకెలుపుతూ ఉగ్రవాదులతో దాడి చేయిస్తుంది. దీనికి అంటే ప్రత్యేకమైన పాకిస్తాన్కి ఏమైనా కారణాలు ఉన్నాయంటారా మీరు? కారణాలు అంటే ఇదండి, కాశ్మీర్ లోపల మనకు కాశ్మీర్లో ఆనాడు షేక్ అబ్దుల్లా సైన్ చేశాడు ఈ ఆర్టికల్ 370, 35 ఇదంతా స్పెషల్ స్టాటస్ వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు డబ్బులు విపరీతంగా డబ్బులు వాళ్ళకి. మన భారతదేశం ఎందుకు జరిగిందో, మన ఎలా జరిగిందో కానీ అది ఏ విధంగా జరిగిందో బ్రిటిష్ వాళ్ళు పోతూ మనకు ఈ విడగొట్టి మనల్ని నాశనం చేయడానికి ఆ 2 ముక్కలు చేసిపోయారు. వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారో ఆ తెలివి తక్కువతనం వల్ల అసలు పాకిస్తాన్ ఇండియా 2 చేయడం ఏంది అసలు పోతూ. ఆయన వాడి మాట వినడం ఏంటి మనము. ఇంకా పోతూ వాళ్ళ వైస్రాయ్ మనకంటే ఇంకా నెహ్రూ పక్కన మౌంట్ బటన్ వైస్రాయ్గా పెట్టుకున్నాడు ఆయన. ఒక శత్రువుని తన్నెలు కొట్టిన తర్వాత వాడేంటి వైస్రాయ్గా పెట్టుకోవడం, ఆయన మాటలు వినడం ఏంటి. దానివల్ల ఈ పాకిస్తాన్ వీళ్ళకి అన్నీ ఇచ్చే వరకే తినడం కూర్చోవడం, ఏం పని లేదు, కష్టపడే అవసరం లేదు. కాశ్మీర్లో యూత్కి ఏముందంటే డబ్బులు మస్తు లక్షల డబ్బులు వస్తాయి. ఇక వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా అంత ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్. తర్వాత అది ఎక్కువైపోయి డ్రగ్స్కి అలవాటు పడిపోయి మెయిన్ థింగ్ ఆ డ్రగ్స్ వల్ల ఇట్లాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తయారవుతాయి. ఇక ఎంజాయ్మెంట్లో ఆఖరికి డ్రగ్స్కి వెళ్ళిపోతారు యూత్. వెళ్ళిపోయి ఆ మతం ఎక్కిపోయి పిచ్చి వేషాలు ఇవన్నీ టెర్రరిస్టులు తయారైపోయి కాశ్మీర్లో యూత్ అంతా పాడైపోతుంది. అంటే ఒకటేంటంటే మనం స్ట్రైక్స్ జరిగాయని పాకిస్తాన్ ధృవీకరించింది, భారత్ కూడా ధృవీకరించింది. భారత్ ధృవీకరణలో కొంచెం అంటే ప్రపంచ దేశాలను కన్విన్స్ చేసే ఒక సెంటెన్స్ వాడింది. విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ఏమన్నారంటే పాక్లోని బవల్పూర్ కేంద్రంగా మసూద్ అజర్ నేతృత్వంలో 20 ఏళ్ల నుంచి జైషే మహమ్మద్ సంస్థ దాడులకు పాల్పడుతుంది. పుల్వామా దాడి తర్వాత మరికొన్ని సూసైడ్ అటాక్స్ జరిగే ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో బాలాకోట్లోని జైషే మహమ్మద్ ట్రైనింగ్ సెంటర్ పైన మన బలగాలు దాడి చేశాయి. ఇది పూర్తిగా దేశ రక్షణ కోసం టెర్రరిస్టుల నుంచి పొంచి ఉన్న ముప్పును తొలగించుకునేందుకు చేసిన ఆపరేషన్. సామాన్య ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా టార్గెట్లను ఎంపిక చేసి దాడి చేశాం. అంటే చాలా వ్యూహాత్మకంగా చాలా అంటే ప్రపంచ దేశాలు కూడా వేలెత్తి చూపని విధంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. దీన్ని మనం ఏ విధంగా భావించాలంటాం? ఆ దేశంలో సంస్థ ఆ స్థావరం లోపల హ్యూమన్ బాంబ్స్ని తయారు చేస్తారండి. వాళ్ళు ట్రైన్ ఇస్తారు. వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చేసి వాళ్ళ బ్రెయిన్ పనిచేయదు. వాళ్ళ బ్రెయిన్ పనిచేయకుండా హ్యూమన్ బాంబ్స్ అనమాట వేసేయడము, ఆత్మహత్య చేసుకోవడం అంతే. యూ కిల్ యువర్ సెల్ఫ్ అండ్ కిల్ పీపుల్. ఆ విధంగా తయారు చేసే సంస్థ అది. ఆ సంస్థ ఆ స్థావరాన్ని పర్టికులర్లీ మనం కొట్టింది. అందుకే అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇచ్చిన వివరణ ఏంటంటే మరికొన్ని అటాక్స్ జరుగుతున్నాయి, మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మేము వాళ్ళని ఏరిపారేయక తప్పలేదు అనేది. దట్ ఈస్ ఎ పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ వార్కు రాలేరు.
ఇప్పుడు అటాక్ చేయలేరు, మనకు దానికి బదులుగా ఏం చేస్తారు వాళ్ళు, ఒకళ్ళిద్దరిని పంపుతారు, నలుగురిని పంపి మన సిటీస్ లోపల అక్కడక్కడ చేస్తారు ఈ హ్యూమన్ బాంబ్స్ మనకి. అందుకని ఆ హ్యూమన్ బాంబ్సే లేకుండా చేస్తే మనకు ప్రాబ్లం ఉండదు ఇక. అందుకని నాట్ ఓన్లీ అస్, వీళ్ళు ఎక్కడ పడితే మొన్న ఇరాన్కి పంపారు, రేపు వేరే దగ్గర పంపుతారు, ఇజ్రాయెల్కి పంపుతారు, జర్మనీకి పంపుతారు, వాళ్ళు ఎక్కడ పడితే వాళ్ళు పంపుతారు వాళ్ళని. ఒక మనిషి పోవడమే కదా, బాంబులు పెట్టుకొని పోవడం, 1000 మందిని నాశనం చేయడం. సో అట్లాంటి ఒక పెద్ద మనిషిలాగా మన భారతదేశం నరేంద్ర మోదీ బ్రహ్మాండమైన ఆలోచన చేశాడు ఆయన. అసలు ఇట్లాంటి హ్యూమన్ బాంబ్స్ ఉన్న స్థావరాన్ని ఫినిష్ చేసేస్తే ప్రపంచం అంతా శాంతంగా ఉంటుందని, అందరికీ మంచి జరిగే పని చేశాడు ఆయన. అందుకని అందరు మెచ్చుకుంటున్నారు ఆయనని. అంటే ఇంకొకటి ఏంటంటే మన ప్రకటన చూస్తే ఇలా ఉంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రకటన చూస్తే టైం వచ్చినప్పుడు స్పందిస్తాం, టెర్రరిస్టు క్యాంపులను టార్గెట్ చేసుకొని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడులపై టైం వచ్చినప్పుడు స్పందిస్తాం, ఇండియా దానిని యునైటెడ్ నేషన్స్ ఇతర అంతర్జాతీయ సంస్థల దృష్టికి తీసుకెళ్తాం, అవసరం లేకుండా ఇండియా కయ్యానికి కాలు దువ్వింది, సమయం వచ్చినప్పుడు ఎంపిక చేసిన స్థలంలో పాక్ తన సత్తాను చూపుతుంది, నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రపంచ మీడియాను ఆహ్వానిస్తున్నాం, ఎన్నికల వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు ఇండియా ఈ చర్యకు పాల్పడింది, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు ప్రజలు సిద్ధంగా ఉండాలి. అంటే వీళ్ళ సమాధానం ఏంది అంటే, స్థావరాలు ధ్వంసం చేసిన దాన్ని ఏమని చెప్తారు అంతర్జాతీయ సమాజానికి? ఒకవేళ నిజంగానే స్థావరాలు ఉంటే అంతర్జాతీయ సమాజమే ధ్వంసం చేయమని చెప్తుంది. అలాంటప్పుడు వీళ్ళు ఏ విధంగా దాన్ని అంటే జస్టిఫై చేసుకునే అవకాశం ఉందంటారు? అన్నీ ఇలా ఎవరైనా మాట్లాడతారండి, మేము తగిన సమయంలో మేము రియాక్ట్ అవుతాము, అది మేము చేస్తామని. కానీ అది మాట్లాడతారంటే, కానీ వాళ్ళు చేసే ధైర్యం లేదండి, చేయరు. దే కెనాట్. అంటే వాళ్ళు అంతర్జాతీయ సమాజానికి ఏమని కంప్లైంట్ చేస్తారనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. అంతర్జాతీయ సమాజానికి వీళ్ళే మేమేం చేయలేదు, ఆ టెర్రరిస్ట్ బాంబులు వాళ్ళే, ఈ రాజకీయ మాట్లాడతారు వీళ్ళు, వాళ్ళే చేసుకుంటున్నారు. చాలా సందర్భాలు అన్నారు కూడా, భారతదేశంలో వాళ్ళే చేస్తారు, మా పేరు పెడతారు, మేము బాగా దొరికాము సింపుల్గా. మొన్న అన్నారు కదా, పాకిస్తాన్ బాగా దొరికింది అన్నాం మేము, ప్రతి చిన్నదానికి వాళ్ళు ఏదో జరిగిన దానికి పాకిస్తాన్ బాధ్యులు చేస్తారు, ఇవన్నీ అబద్ధాలు, మేము చేయలేదంటారు వాళ్ళు. మరోవైపు భారత ప్రధాని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సురక్షిత హస్తాల్లో మన దేశం, భరతమాతను తలదించుకోనివ్వం, జాతి ఆకాంక్షను వమ్ము కానివ్వం, దేశం కంటే ఏది ఎక్కువ కాదు అంటూ. డెఫినెట్లీ నిన్న స్పీచ్ లోపల నేను విన్నాను అది. డెఫినెట్లీ వీఆర్ ఇన్ ద సేఫెస్ట్ హ్యాండ్స్. ప్రపంచం మొత్తం అండి, నేను మొన్న అమెరికా పోయినప్పుడు, ఎక్కడ పోయినా కూడా ప్రపంచంలో ఇప్పుడు ఎవరైనా అడ్డా అంటున్నారు, అరే మీకు భలే ప్రైమ్ మినిస్టర్ దొరికారండి. ఎవ్రీవేర్, వేర్ ఎవర్ యూ గో, ప్రతి కంట్రీ లోపల ఎవరు ఇండియన్ కనపడుతుంది, ఇండియన్ మాటల లోపల ఇదే అంటే. ప్రధాని మోడీ స్టేట్మెంట్లో ఏంటంటే, అంటే దేశానికి ఇతర దేశాలకు హెచ్చరికలాగా మా దేశం సేఫ్ ప్లేస్లో ఉంది, మా దేశం తలదించుకోదు, మా దేశాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు అనే మీనింగ్ వచ్చే విధంగా ప్రపంచ దేశాలకు ఒక సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఆ స్పీచ్ ద్వారా. ముఖ్యంగా ప్రపంచ దేశం, ముఖ్యంగా చైనాకి పోయింది ఈ మెసేజ్. ఈ వాజ్ యాక్చువల్లీ టార్గెటింగ్ ఈ మెసేజ్ టు ద చైనా. ఎందుకంటే చైనా చూస్తూ ఉన్నాడు పక్కన కూర్చొని, ఈ వెయిటింగ్ గుంటకాడ నక్కలాగా. దానికి యాక్చువల్లీ మెయిన్ వాళ్ళు వేసే కారిడార్ని ఇప్పుడు మనము తీసేయబోతున్నాం. వాళ్ళు రోడ్ వేశారు కదా, ఆ కారిడార్ని వీఆర్ గోయింగ్ టు బాంబ్ ఇట్ అండ్ చైనా షుడ్ నో ఇట్. ఇది మెయిన్ ఆయన మెసేజ్, నాకు అనిపించిన మెసేజ్. ప్లస్ ప్రపంచ దేశాల్లో కూడా ఇప్పుడు మొన్న అక్కడ ఇరాక్లో పడేగానే వెంటనే రిటాలియేట్ కావడం వల్ల వేరే దేశాలు కూడా మోదీ మనకున్నాడు సపోర్ట్, ఏమన్నా అయితే మనకు ఇస్తాడు, మన ఇట్లాంటివి కాకుండా చూస్తాడు అనే ధైర్యం కూడా వేరే దేశాలకు వచ్చేసింది ఈ పాటికి. ఎందుకంటే మొన్న మోదీ గారిని యునైటెడ్ నేషన్స్ పిలవడము, లండన్ లోపల కావడము, ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ఈజ్ ఎ వెరీ ఫ్రెండ్లీ మ్యాన్ అండ్ హీ ఈజ్ బికమింగ్ ఒక బ్రదర్ ఫర్ ద హోల్ వరల్డ్ టుడే. నాట్ లైక్ నిన్నటిదాకా అమెరికన్ ఫీల్స్ ఈజ్ ఏ బ్రదర్ టు ద హోల్ వరల్డ్, బట్ నౌ మోదీ ఈజ్ ద ఇంటర్నేషనల్ లీడర్ టుడే. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. అంటే ఈరోజు మా పేపర్ ముచ్చట కార్యక్రమానికి వచ్చి, అంటే భారత్ సత్తా ఏంటి, భారత్ యొక్క పవర్ ఏంటి, వాయుసేన ఎలా ఉగ్ర మూకల్ని అంతం చేసిందనే విషయాలు మీరు
చక్కగా వివరించడం జరిగింది. అంటే మరోసారి V3 తరపున కూడా మేము కూడా వాయుసేనకు అంటే ఎయిర్ ఫోర్స్కు సెల్యూట్ చేస్తూ కార్యక్రమాన్ని మీకు ఇస్తున్నాం. ఇది ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.